కాలం మనం జీవిస్తున్నాం కదా. అయితే ఏదో ఒక దినాన మనం మరణించాల్సింది. అయ్యా బాబులారు విన్నారా? ఏదో ఒక దినాన మనం అందరం కూడా ఏం చేయాలి? మరణించాల్సింది. మరణము చూడని నరుడు ఎవరు కూడా లేరు. మరణము చూడని నరుడు ఎవరు ఉండరు. అందరూ చనిపోవచ్చు. చనిపోరు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు. అయ్యా ఏదో ఒక దినాన్ని చనిపోవాలి. మరణానికి వయసుతోటి పరిమితి లేదు. ఈ వయసులో చనిపోతారు అనేది ఏమైనా ఉందంటే లేదు. ఒక చిన్న పాప అందంట వాళ్ళ తల్లితోటి, మమ్మీ చనిపోతున్నారు కదా అందరూ, ఎప్పుడు చనిపోతారు అని వాళ్ళ అమ్మని అడిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ అందంట, మనం వెళ్దాం పదా, సమాధుల తోటికి వెళ్దామని. అయ్యా ఇటు చూడు, నాకాలు చూడాలి, సమాధుల తోటికి వెళ్దాం పదండి అన్నారు. సమాధుల తోటికి వెళ్ళి, ఈ బండల మీద ఎప్పుడెప్పుడు చనిపోయారు ఒకసారి చదువమ్మా, చూడమ్మా. అప్పుడు ఆ సమాధుల తొట్టి మీద ఉన్నటువంటి చదివితే వయసుతో పని లేదు. చిన్నపిల్లలు చనిపోయి ఉన్నారు, యవ్వనస్తులు చనిపోయి ఉన్నారు, మధ్య వయసులు కూడా చనిపోయి ఉన్నారు, ముసలి కూడా మరణం అనేది ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎలా వస్తుందో కూడా తెలియదు. చేసిందండి ఎవరికన్నా? నేను ఈ విధంగా చనిపోతానని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు, అసలు ఊహించలేరు. అసలు ఎట్లా చనిపోతారో తెలియదు. ఏ రోగం వచ్చి చనిపోతారో, ఏ యాక్సిడెంట్ అయిపోతారో కదండి. కూర్చుంటారో, పడుకుంటారో, నిలబడతారో, వెళతా ఉంటారు, బస్సులో ప్రయాణం, రైలు, ఎక్కడ చనిపోతారో తెలియదు, అసలు ఎవరికి తెలియదు. చనిపోవటం మాత్రం ఖాయం. అయితే మరణము తర్వాత ఏంటి పరిస్థితి? ఈ విషయాన్ని పాత నిబంధనలో మనకు అంత విపులీకరించి తెలియపడదు. పాత నిబంధనలో మనకు అంత వివరంగా తెలియచేయబడల. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మరణము తర్వాత ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు విపులీకరించి స్పష్టంగా చెప్పారు. మీకేమన్నా అర్థం కాకపోతే మీరు అడగాలి, మౌనంగా ఉండదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, మరణం తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని యేసు ప్రభువారు వివరంగా విపులీకరించి తేటగా మనకి బైబిల్లో రాసి పెట్టారని చెప్పారు. అయితే దేవుని వాక్యం మనం చూస్తాం, జీవాన్ని గురించి, మరణాన్ని గురించి ఎంత తేటగా ప్రభు చెప్పారు. అమ్మ ఒక విషయం చూడండి జాగ్రత్తగా. ప్రభు మాటలు ఒక్క సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోతాయి. ప్రభు చెప్పారు, ఆకాశము గతించిపోయినా, భూమి గతించిపోయినా, నా మాటలు, ప్రభు చెప్పిన మాటలు సున్నా కానీ పొల్లు కూడా తప్పిపోవు. అవి తప్పనిసరిగా నెరవేర్చబడాల్సిందే. యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఈ దినము మనం వినేటువంటి మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో నెరవేర్చబడినవి, నెరవేర్చబడాల్సినవి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, జీవాన్ని గూర్చి, మరణాన్ని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండింటిని గూర్చి చక్కగా యేసు ప్రభువారు చెప్పారు కదండి. మనం కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము
నా 14-15 చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15. ఉమ్, ఉమ్. అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, ఉమ్, మరణ భయము చేత ఆ, విడిపించుటకును యేసు కూడా రక్త మాంసములో పాలివాడాయను. చాలు చాలు. కాబట్టి ఆ పిల్లలంటే ఎవరు? మనమే. మనమేమై ఉన్నాము? శరీరంలో ఉన్నాం, రక్త మాంసాల్లో ఉన్నాం. ఈ రక్త మాంసాల్లో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఏం కలిగి ఉన్నాం? మరణ భయం కలిగి ఉన్నాం. మరణానికి దాసులు అయిపోయాం. మరణానికి అధికారం కింద ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన కూడా ఎవరు? దేవాది దేవుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో రాస్తా ఉంటాడు, ఆయన లేకుండా ఏది కలగలేదంటాడు యోహాను. యేసు ప్రభువారు ఆయనలో జీవం ఉన్నది, ఆయన లేకుండా అసలు ఏది కలగలేదు, సృష్టి ముందుకే ఆయన ఉన్నటువంటి వాడని యోహాను చెప్తాడు. ఇలాంటి దేవాది దేవుడు ఆయన కూడా ఏం కలిగి ఉన్నాడంట? రక్త మాంసాల్లో పాలివాడు కావటానికి మహామహిమను వదులుకొని లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? మరణ భయము చేత పీడింపబడుతున్నటువంటి మనల్ని మరణము నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతే కదండి. మరణానికి దాసులమైనటువంటి మనల్ని మరణం నుంచి విడిపించడానికి ఏం చేశాడు? ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యి మరణము నుంచి ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. మన భయం లేకుండా చేశాడు. ఆయన తిరిగి లేవటం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు మరణం ఓడిపోయి, మరణం ఏమైందండి? ఓడించేశాడు ప్రభువారు. ఓడించాడు, మరణాన్ని జయించాడు ప్రభువారు. ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నిజమైన విశ్వాసి, నిజమైన శిష్యుడు అసలు మరణం అంటే భయపడాల్సిన పర్లేదు. అయ్యా చూడాలి, 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 వినాలి. యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా మరణం అంటే భయపడాల్సిన పని లేదు. అయితే యేసు ప్రభు నమ్మకం ఉంటారే, తప్పనిసరిగా వారికి మరణం అంటే భయపడాల్సిన భయం ఉంటుంది కూడా. ఎందుకంటే ఏమి జరగబోతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం కాబోతున్నారో వాళ్ళకి తెలియదు. విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, శిష్యుడు తప్పనిసరిగా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. మనల్ని లేపడానికి సామర్థ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడున్నాడు. ఆయన కలిగినటువంటి మనకెందుకండి మరణ భయం? మరణ భయం పడాల్సిన లేదు. ఎప్పుడైతే మరణాన్ని ఓడించి జయించాడో ఏం జరిగిందో చూడండి. 1వ అధ్యాయం ప్రకటన 18 ఏం జరిగిందో చూడండి. 1వ అధ్యాయము 18 చదవండి. నేను చదువుతాను. మీరు ఆపండి. 18 నేను మొదటి వాడను. నేను చదువుతాను, వినండి. కడపట్టి వాడు, జీవించువాడు, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? మరణాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఓడించారో, తన మరణము ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
సాతాను శక్తిని అంతా ఎప్పుడైతే ఓడించారో, అమ్మా అయ్యా కూర్చోండి, కూర్చో, ఇటు ఇక్కడ కూర్చో అయ్యా, కుర్రాడు ముందు కూర్చో. రైట్, కుర్రోళ్ళందరూ మీరు ముందు కూర్చోవాలి. కుర్చీలు పెద్దవాళ్ళకే, పిల్లలకు కాదు కుర్చీలు. జేమ్స్ గారు ముందు వచ్చి కూర్చున్నాడు, ఆయన పెద్దోడైన. కూర్చోలేనటువంటి వారి కుర్చీ, అర్థమైందండి? కూర్చోగలిగినటువంటి వారు అందరూ ముందు కూర్చో. అది వినయానికి, తగ్గింపుకు చాలా గుర్తు. కూర్చోలేనటువంటి తప్పదు, అందుకనే కుర్చీలు వేసి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు మరణించాడో, సాతాను శక్తి అంతా ఏమైపోయింది? ఓడిపోయింది. వాడిని ఓడించాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, గతములో యేసు ప్రభువారు ఓడించక మునుపు వాడి చేతిలో తాళపు చేతులు ఉన్నాయి. మరణం అనే తాళపు చేతులు వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు ఓడించారో, వాడి చేతులోంచి తాళపు చేతులు ఏం చేశాడు? యేసు ప్రభువారు లాక్కున్నాడు. రే దుష్టుడా, నీ చేతులు కాదు, నా తాళపు చేతులు నా చేతులు. యేసు ప్రభువారు ఏం చేశాడు? నీకు తాళపు చేతుల్ని ఏం చేశాడు? లాక్ వేసుకున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి చేతులకు వచ్చేసి తాళపు చేతులు. మరణానికి వెళ్ళాలన్నా ఆయన చేతిలో, జీవానికి వెళ్ళాలన్నా ఆయన చేతిలో. అమ్మా, ఇది అర్థమవుతుంది ఈ మాట. నరకానికి వెళ్ళాలన్నా ఆయన చేతిలో ఉన్నాయి తాళపు చేతులు. పరలోకానికి వెళ్ళాలన్నా తాళపు చేతులు ఎక్కడున్నాయి? యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. అందుకని ఇక్కడ అన్నాడు, 18 వచ్చులో ఆ మాట రాస్తా ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మరణము యొక్క తాళపు చెవులు ఏం చేస్తున్నాడు? మరణము యొక్క పాతాళముల యొక్క, మరణము యొక్కయు పాతాళముల యొక్కయు తాళపు చెవులు ఎక్కడ ఉన్నాయంట? నా స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభువారి చేతులకు వచ్చేసి ఇప్పుడు తాళపు చెవులు. పరలోకం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అయ్యా పరలోకంకి వెళ్ళాలి, తలుపు తీయి అంటే ఆయన తీస్తాడు, అంతే. లేదు లేదు నరకానికి వెళ్ళాలనుకుంటే ఎక్కడున్నాయి? అందుకని ఇక్కడ మరణము యొక్కయు జీవం యొక్క పాతాళముల యొక్క తాళపు చెవులు ఎక్కడికి వచ్చినాయి అంటాడు ఇక్కడ? నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నా చేతిలో. అయ్యా ఎవరి చేతిలో ఉన్నాయి? యేసు క్రీస్తు ప్రభువారి చేతిలోకి వచ్చేసి. అంటే యేసు ప్రభువారు ఒక్కడే మరణము తలుపు తెరవగలడు, జీవము తలుపు తెరవగలడు. యేసు ప్రభువారికి ఒక్కరికి అధికారం ఉంది, ఎవరికి లేదు. మరి ఆయన కలిగినటువంటి వారు ఎంత ధన్యులో, ఆయన కలిగినటువంటి వారు ఎంత ధన్యులో. దేవుని బిడ్డలారా గమనిద్దాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. ఉపమానం అనే విషయాన్ని రాయబడింది, కానీ బైబిల్ మనం చూద్దాం ఒకసారి. చూడండి లూకాసు వార్త. నేను సమయం కొంచెమే ఉంది, చెప్పాల్సిన చాలా త్వరగా ముగించాను. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూస్తాం. 19 నుంచి 31 వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనందరికి తెలిసిన విషయమే. అమ్మా, అందరికి తెలిసిన విషయమే. ధనవంతుడు, లాజర్ అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ధనవంతుడు, లాజర్ సంగతులు ఇందులో మనకి రాయబడి. చదివితే మంచిది, కానీ సమయం కుదరదు. ఈ ధనవంతుడు నిత్యము సంతోషించేవాడు, సుఖపడుతుండేవాడు. పేద లాజరు చాలా కురుపులతోటి బాధపడతా జీవించేవాడు. అమ్మా ఇది వినాలి.
ఇక్కడ బైబిల్లో ఇక్కడ ఉపమానం అనే మాట రాయబడింది కానీ ఇది ఉపమానం కాదు. చరిత్రకారులు ఈ విషయాన్ని తేటగా చెప్పారు. ఇది ఉపమానం కాదు, ఇది వాస్తవ సంఘటన, ఇది నిజం. ఎందుకు అనే మాట వస్తే యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఉపమానాల్లో ఎక్కడ కూడా పేరు ప్రస్తావానికి తీసుకురాదు. ఇక్కడ ఒక్కసారి పేర్లు ప్రస్తావాన్ని తీసుకొచ్చాడు. లాజర్ అనేది, ధనవంతుడు అనేది, అబ్రహాం అనేది, ఇక్కడ పేర్లు ప్రస్తావాన్ని తీసుకొచ్చాడు. ఇంక ఉపమానాలు ఎక్కడ కూడా యేసు ప్రభువారు ప్రస్తావానికి తీసుకురాలి. దీన్ని బట్టి ఈ విషయం ఏం కనిపిస్తుంది మనకి? వాస్తవ జరిగిన సంఘటన. ఎందుకంటే అబ్రహామును కూడా చూపిస్తున్నాడు, పేరు లాజర్ అని చెబుతున్నాడు, ధనవంతుడని పేరు చెబుతున్నాడు. ఈ యొక్క సంఘటనలో జరిగిన విషయం మనం గమనిస్తే మనం గమనిస్తూ ఉంటాం. ఈ రెండు స్థలాల గురించి రాస్తా ఉంటాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వెళ్ళటానికి రెండు స్థలాలు ఉన్నాయి అని చెప్తా ఉంటాం. అయ్యా చూడాలి, ఒక వ్యక్తి ఎవరైతే చనిపోయారు అనుకోండి, వారికి రెండు స్థలాలు ఉంటాయి. ఒకటేంటంట, అబ్రహాము రొమ్ము అన్నాడు, దానిని ఏమన్నారంటే పాతాళం అన్నాడు. పరదైస్ అన్నాడు. రెండోది నరకం అని చెప్పేసి పాతాళం అన్నాడు. ఈ రెండు స్థలాల్లో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి అయ్యా ఏదో ఒక స్థలంలో ఉంటారు అనేది బైబిల్ మనకు తేటగా చెబుతా. ఒకటేమో అబ్రహాము రొమ్ముని ఏమన్నారు, పరదైసు, పరలోకం, పరదైసు అన్నాడు. రెండోది ఏంటంట, పాతాళం, నరకము. ఈ రెండు స్థలాల్లో ఉంటారు. ఎప్పుడు ఉంటారు అమ్మా? ఇటు చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే వారి శవాన్ని ఇంకా పాతి పెట్టక ముందే ఉంటారు అక్కడ. వారి శవం ఇంకా పాతి పెట్టరు, అది ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళందరికీ కేకలు పెడతా ఉంటారు, కానీ వారు మాత్రం ఏడుంటారు? ఈ రెండు స్థలాలు ఒక స్థలంలో ఉంటారు. ఏ స్థలం అన్నక, పాతాళము లేకుంటే పరదైస్. పరదైస్ ఏమో పరలోకం, పాతాళమేమో నరకానికి సాదృశ్యం చెప్తా ఉన్నాడు. అయ్యా చూడాలి, ఈ మాటి మడిగి మేము చెప్తాం. ఈ సెల్లలు జేబులో ఉన్నాయా, కింద ఉన్నాయా? రైట్. మీరు ఇంకొక విషయం, దేవస్థానికి వచ్చేటప్పుడు మీ సెల్ల ఇంటికాడ పెట్టిరండి ఈసారి నుంచి. అర్థమైందా? ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి ఏం ఫోన్ చేయడు కదా, చేస్తాడా? లేకపోతే ఎమ్మెల్యే ఏమైనా ఫోన్ చేస్తాడా? కాబట్టి ఒక గంట వచ్చేటప్పుడు మీరు ఒక గంట 2 గంటలు ఏం చేయాలి, ఇంటికాడ సెల్ ఇంటికాడ పెట్టిరండి, పర్వాలా. ఈసారి మీరు తేరు కదా? రైట్, చాలా సంతోషం. ఈసారి మేము సెల్లలు తేవమని వాళ్ళ చేతులు ఎత్తండి. రైట్, మన కుర్రోళ్ళు ఎత్తుతున్నారు, చాలా సంతోషం. వాళ్ళ కోసం మనం చేయెత్తిచ్చేసి చాలా సంతోషం. ఎందుకంటే మన దేవస్థలో ఉన్నాం, దేవుని మాటలకే ప్రాధాన్యత, వేరే అటు కాదు. ఈసారి నుంచి మీరు తీసుకురావద్దు. నేను కూడా కాదు, ఎందుకంటే మీకు చెప్పిన నేనేం చేస్తే మంచిది. అయితే ఇక్కడ ఈ రెండు స్థలాల్లో ఎవరొకరు ఎక్కడ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడ ఉంటారు? ఈ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలంలో ఉంటారు. వాళ్ళు చనిపోక ముందే, ఇక్కడ చనిపోయిన వెంటనే ఉంటారు. వాళ్ళ సమాధికి ఇంకా పూర్తి చేయక ముందే, పాతి పెట్టక మునిపే ఉంటారు. అది జీవమో నరకమో ఏదో ఒక స్థలాల్లో ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. అయితే ఒక విషయం ఏంటంటే, వారి శరీరం ఇక్కడే ఉంటుంది. వినాలి ఈ మాట, వాళ్ళు శరీరం ఇక్కడే ఉంటుంది, వారు మాత్రం ఆడుంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, శరీరం ఇక్కడే ఉంటారు, సమాజంగా చేయబడదు. వారు ఎక్కడ ఉంటారు? నరకంలోనో లేకుంటే పరదైస్తులోనో పాతాల్లో ఉంటారు. ఈ రెండు స్థలాల్లో ఉంటారు.
వాళ్ళ శరీరం ఇక్కడే ఉంటుంది. అది మనం ఎలా చెప్పగలమంటే, మనము తెస్సలోని పత్రిక ఒకసారి వెళ్తే అక్కడ రాయబడింది 5వ అధ్యాయము 23వ వచనం. మొదటి తెస్సలోని పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. అక్కడ 23వ వచనం, 5వ అధ్యాయం 23వ వచనం. మీరు వచ్చేటప్పుడు మీకు అందరికి బైబుల్ ఉండాలి. అమ్మా అయ్యలారా, మీకు బైబుల్ ఉన్నాయా? జోజిబాబు, జుబిల్ రాజు, మీ కొడుకులకి బైబిల్ కొనిపెట్టాలి. రేపు ఆదివారానికి వాళ్ళకి బైబిల్ ఉండాలి. మహేష్, నీకు కూడా బైబిల్ ఉండాలి. సెల్లలు కాదు మనకు బైబుల్. అయ్యలా విన్నారా? బైబుల్ మీకు సెల్లలు కాదు, బైబిల్ తీసుకురావాలి. బైబిల్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉందా? అందరికి ఉన్నాయా? నీకుందా? నీకు బైబిల్ లేదు. హెవెన్ ప్రియకి కూడా బైబిల్ లేదు. హెవెన్ సనక లేదు. శ్యామ్ కిషోర్కి లేదు. వచ్చే ఆదివారానికి బైబిల్ ఉండాలి. మీకు చెప్పండి, బైబిల్ అయితే మేము తీసుకొస్తాం. బైబిల్ మాకు అందుబాటులో ఉంటే మీకు తీసుకొచ్చి మేము ఇస్తాం. మహేష్ వచ్చేసారి ఈసారి బైబిల్. ఇంకా బైబిల్ లేని వాళ్ళు ఎవరున్నారు? నాకు ప్రమీల ముగ్గురికి బైబిల్ తీసుకొని వస్తావు, చాలా సంతోషం. ముగ్గురు బైబిల్ తీసుకొని నవ్య, ప్రకాశ్ని కూడా తీసుకొని వస్తారు, చాలా సంతోషం. ఏమండి, నీకు ఒక బైబిల్ మంచిది. మీకు లేనటువంటి వాళ్ళు మాకు చెప్తే మేము తీసుకొని వస్తాం. మీరు మాకు బైబిల్ అందుబాటులో ఉండి తెలియట్లేదంటే మీకేం చెప్పాల్సిన పని మేము తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి, దేవుని వాక్యం. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 23 చదవండి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. చూడండి, మీ ఆత్మయు జీవమును శరీరమును ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు పౌలు గారు. ఏమని చెబుతున్నాడు ఇక్కడ? సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని ఏం చేయమన్నాడు? సంపూర్ణంగా అంటే పరిశుద్ధంగా, నిండువైన నిజమైన పరిశుద్ధత కలిగి మీరు జీవించాలి, ఆయన కాపాడాలి. ఇక్కడ ఏమన్నాడంటే మీ ఆత్మయు ఒకటి, రెండోది ఏంటంట జీవము, ప్రాణము, మూడోది ఏంది శరీరం. మనిషికి అమ్మ అయ్యేలాగా 3 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఒకటి ప్రాణము అంటే జీవం, రెండోది ఏంది శరీరం, మూడోది ఏంది ఆత్మ. జంతువులకు 2 ఉంటాయి, ఒకటి ప్రాణము, శరీరం. జంతువులకు ఎన్ని ఉంటాయండి? ఒకటి ప్రాణము, రెండోది శరీరం. అయితే మనిషికి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఆత్మ, శరీరము, ప్రాణం అంటే జీవం. ఈ 3 సమ్మేళనం కలిసి ఉంటాడు మనిషి. ఈ 3 కలిసి ఉంటాడు. అయితే చనిపోయిన తరువాత ఈ శరీరం నుంచి వేరైపోతాయి. ఏంటి? ప్రాణము, ఆత్మ. అంతే కదండి. ఈ శరీరం నుంచి ఎప్పుడైతే చనిపోయాడో ఈ ప్రాణము, ఆత్మ ఏమైపోతాయి? వేరైపోతాయి. అప్పుడు ఎక్కడికి అటు పరదేశకో, ఇటు పాతాళానికో, లేకుంటే నరకానికో, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. అయ్యా వెళ్ళిపోతాం ఈ 2 స్థలాలకి. ఈ 3 కలిసి ఉంటాడు మనిషి. మనిషికి ఈ 3 ఉంటాయి, జంతువులకు అవి ఉండవు. అందుకనే మనిషి పాపం చేయటానికి ఏం చేస్తారు తెలుసండి? సిగ్గుపడతాడు. పాపం చేయడానికి ఏం చేస్తాడు మనిషి? సిగ్గుపడతాడు. ఎందుకంటే అతనికి ఏముంది? ఆత్మ ఉంది. జంతువులు సిగ్గుపడవు. ఎందుకని? ఆత్మ లేదు. జంతువులకు సిగ్గుండదు. అందుకనే ఈ ఇచ్చలవిడిగా జీవిస్తూ ఉంటుంది. మనిషికి ఎందుకు పాపం చేసి సిగ్గుపడతాడు? ఆత్మ ఉన్నది.
అయితే ఇక్కడ మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయారు కదా. చనిపోయే సమయంలో అమ్మ జాగ్రత్త వినాలి. కుడి చేతి పక్క దొంగ ఉన్నాడు కదా, ఎడం చేతి పక్క కుడి చేతి పక్క దొంగ. ఆ దొంగను ఏమన్నాడు యేసు ప్రభువారు? ఏమన్నాడండి? నువ్వు నాతో కూడా ఇక్కడ పరదేశంలో ఉంటావు అన్నాడు. అంతే కదా, నీవు నాతో కూడా నేడే పరదేశంలో ఉంటావు అన్నాడు. అవునా? వెంటనే యేసు ప్రభువారు చనిపోయారు, ఆయన కూడా దొంగ కూడా చనిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? పరదైస్కి వెళ్ళారు. దొంగను తీసుకుని యేసు ప్రభువారు ఏం చేశాడు? కుడి చేతి పక్క దొంగ, ఎడం చేతి పక్క దొంగ కాదండి, ఇతడు నరకానికి పోయాడు. ఎందుకు? యేసు ప్రభుని అంగీకరించలేదు, నరకానికి పోయాడు. యేసు ప్రభుని అంగీకరించిన ఈ వ్యక్తి ఎక్కడ పోయాడు? పరదైసుకు పోయాడు. ఇప్పుడు మనం ఒక మాట చూడాలి. మత్తయి సువార్తలో 12:40 చూడండి. త్వరగా చూడండి, సమయం అయిపోయింది. ఆ సమయం ఏమో ఒక 5 నిమిషాలు ఉంది, ఆ సమయం ఏమో 10 నిమిషాలు. మత్తయి సువార్త 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఎక్కడున్నాడు యేసు ప్రభువారు కూడా? అమ్మా, యేసు ప్రభువారు ఎక్కడున్నారండి? భూగర్భములో ఉండెను. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఇప్పుడు పరదేశం ఎక్కడుందని. అయ్యా మీకు అర్థం ఉందా? ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నా సిలువలో దొంగతోటి నీవు నాతో కూడా పరదేశంలో ఉందామన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు ఏమన్నాడు? 3 రాత్రింబగళ్ళు ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభువారు? భూగర్భంలో ఉన్నారు కదా. అమ్మ మీకు అర్థం ఉందా? అయ్యలారు మీకు అర్థం ఉందా? ఎక్కడున్నారు యేసు ప్రభువారు? భూగర్భంలో ఉన్నారు. అప్పుడు పాతాళం ఏడుంది? మరి యేసు ప్రభు దొంగ ఏమన్నాడు? నువ్వు నాతో పరదేశంలో ఉంటామన్నాడు. మరి పరదేశం ఏడుంది? హలో మీకు అర్థం ఉందా? ఏడుందండి? భూమిలో ఉంది పరదేశు, భూగర్భంలో ఉంది పరదేశు. ఆకాశంలో లేదు, భూగర్భంలో ఉంది. అయితే వినాలి ప్రియ, దీన్ని బట్టి భూగర్భంలో పరదేశు ఉన్నది. అయితే చనిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఈ పరదేశుని ఎక్కడ తీసుకెళ్ళాడో ఎఫెసీ పత్రిక రాస్తాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 4:8-9. 4:8-9 చూడండి. ఎఫెసీ పత్రిక 4:8-9 చదవండి. ఒక్కరు తేటగా స్పష్టంగా చర్చి అందరికి కనపడాలి. అప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నంటే, అందుచేత ఆయన ఏం చేస్తాడంట? ఆరోహణమైనప్పుడు అన్నాడు. ఆరోహణం అంటే ఏంది? భూమి యొక్క కింద భాగానికి వెళ్ళిపోయినాడు అర్థం అవుతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ అన్నాడంటే, అప్పుడు ఏం చేస్తాడు? కింద భాగానికి వెళ్ళిపోయి చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ, అమ్మా పరదేశంలో ఉన్న ఆత్మలన్నిటినీ, అందుకని పరదేశంలో ఉన్న ఆత్మలన్నిటిని ఏం చేశారంట? మొత్తం ఏం చేశారంట? చెరగా పట్టుకొని పోయాడు. అయ్యా ఏం చేశారంట? భూలోకములో ఉన్న పరదేశుల ఆత్మలన్నిటినీ, అందరినీ చెరగా తీసుకొని ఏం చేశారంట? పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ రండి, జాగ్రత్త వినండి. తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది ఇప్పుడు మనం కొరింథీ పత్రికలోకి వెళ్దాం. కొరింథీ పత్రికలోకి వెళితే అప్పుడు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, అమ్మా ఇప్పుడు పరదేశం ఏడ ఉందంట? భూమి గర్భంలో ఉంది. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4:8-9 వచ్చిన ఏడాకి వచ్చేసింది. ఇప్పుడు
శర పట్టుకొని పోయి ఎడకపోయాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆకాశంలో ఉంది పరదైసు, భూమి కింద లేదు. మనం కొరింథీ పత్రికలో రాయాలి. 12వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఈ మాట చెప్పుకొని నేను ముగిస్తాను. 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి. క్రీస్తునందున్న నేను ఎరుగుదును. 14 సంవత్సరాల కిందట చూడండి జాగ్రత్త, 3వ ఆకాశమునకు కొనిపోబడెను. నాకు తెలీదు అట్టి మనుషును మాత్రం నేను ఎరుగుదును, అతడు పరదైసులోకి కొనిపోబడ్డాడు. అర్థమైంది? ఇప్పుడు ఏడుందంటే పరదైసు 3వ ఆకాశంలో ఉంది. యేసు ప్రభువారు చనిపోక ముందు పరదైసు ఏడుంది? భూగర్భంలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి ఆ చనిపోయిన మొత్తాన్ని 3 దినాలు ఉన్న తర్వాత ఈ పరదైసును మొత్తాన్ని ఎడక మార్చేశాడు, 3వ ఆకాశంలోకి తీసుకెళ్ళాడు. అయ్యా నీకు అర్థమైంది ఈ మాటలు? పరదేశం ఇప్పుడు ఏడుందండి? ఏడుందని ఇచ్చి ఏడుందరా? మీ ఇంట్లో ఉందా? ఏది ఏడుందమ్మా? 3వ ఆకాశంలో. 3వ ఆకాశంలో ఎన్ని ఆకాశాలంట? మనకు తెలిసింది ఒక ఆకాశమే. మనం చూస్తుంది ఎన్ని ఆకాశాలు? ఒకే ఆకాశం. ఈ ఒక ఆకాశానికి మన మైండ్లు పోతున్నాయి. నాసా శాస్త్రవేత్తలు గుండెలు బాదుకుంటున్నారు. ఈ ఆకాశం ఒక ఆకాశానికి గుండెలు బాదుకుని ఏంది అర్థం కావట్లేదు. ఇంకా 3 ఆకాశాలు ఉన్నాయంట. ఆ 3 ఆకాశంలో ఉందంటే ఇప్పుడు పరదైస్. అక్కడికి వెళ్ళారు పౌలు గారు. ఆ పరదైసు చూసి ఆశ్చర్యపోయాడు, పిత్తరపోయాడు పౌలు గారు, వణికిపోయాడు. ఆడున్న దేవతలు, ఆడున్నటువంటి ప్రభువును చూసి, ఆ పరలోక రాజ్యాన్ని చూసి అదిరిపోయి అంటున్నాడు, వామ్మో, ఆ మాటలు, ఆ సంగతి నేను చెప్పడానికి నాకు ధైర్యం చాటల్లా. గుండెలు బాదుకుంటున్నాడు. నేను ఈ మాట చెప్పి ముగిస్తా. ఈ దినము నన్ను చనిపోతే ఎక్కడుంటావండి? అమ్మ ఎక్కడుంటావు నువ్వు? నరకం. అది పాతాళం. అది దుఃఖకరమైంది, అది వేదనకరమైంది. అందులో పడినటువంటి వారు బయటకు రారు. వేదనతో దుఃఖముతో అల్లాడిపోతా, కాలిపోతా, కేకలు పెడతా, రోధిస్తా, భయపడతా, భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతా. అది పాతాళము, నరకం. పరదైసు, పరలోకం, నెమ్మది, దుఃఖము లేని స్థలం, వేడుపు లేని స్థలం, రోధించే స్థలం కాదు, సంతోషించే స్థలం, సమాధానం కలిగి ఉండే స్థలం, నెమ్మది కలిగి ఉండే స్థలం, ఆనందించే స్థలం. ఆ స్థలము పరదైసు, పరలోకం. ప్రభు 3వ ఆకాశంలో పెట్టేశాడు. ఈ దినము నువ్వు చనిపోతే ఏ స్థలానికి వెళ్తావు? ఒక మాట ఫిలిప్పీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెంటి మధ్యన ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. చాలు చాలు చాలు. ప్రభు పౌలు గారు అన్నాడు, నేను చనిపోవాలా బ్రతకాలని నాకు అర్థం కావట్లేదు. నేను చనిపోయి ఇప్పుడు ప్రభుతోటి పరదైసులో ఉన్న పరలోకంలో ఉండాలని నాకు కోరిక ఉంది. మరి నీకో నాకో ఏడుందండి నీ కోరిక? అయ్యలా రమ్మలారా, నీ కోరిక ఏమైంది? పౌలు గారు నా కోరిక పరలోకంలో ఉండాలని, ప్రభుతో ఉండాలని కోరికగా ఉంది. నీ కోరిక నా కోరిక ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ఏ స్థలంలో ఉండాలి అనుకుంటున్నావు? అయితే ఒక విషయం, నువ్వు పరలోకంలో ఉండాలని అందరికీ అంటారు. అయ్యా నరకం వద్దంటారు మీరు అందరు ప్రశ్నిస్తే. మరి పరలోకం ఉండాలని ఏం చేయాలి? నేను అడుగుతున్నాడు యేసయ్య, నీ నుంచి ఏమైనా ఆశపడుతున్నాడా? మన నుంచి ఏమైనా కోరుకుంటున్నాడా? మన నుంచి ఏమైనా ఆశపడుతున్నాడండి యేసయ్య?
మీరు అదేమన్నా ఇదేమన్నా కోరుకున్నాడు మనల్ని యేసయ్య? ఏం ఆశపట్టలేదు ఆయన మన గురించి. ఈ నిత్య జీవంలో ఉండటానికి మన నుంచి ఏమి ఆశపట్టలేదే. మహిమలో ఉండాలని మనం చూసి రక్తశక్తి మన చేతిలో పిలుస్తా ఉన్నాడే. ఇంకా ఎంతకాలం తిరస్కారం చేసి చేతుల నాశనానికి వెళ్ళిపోతాం. నేను పిలుస్తున్నాడు కదా, ప్రేమించి పిలుస్తున్నాడు నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేక ఎంతకాలంగా ప్రభువుని తునీకరిస్తాం. పౌలు గారు అన్నీ చనిపోయి పరలోకంలో నాకు కోరిక ఉంది. ఇది నువ్వు చెప్పగలవా? నాకు పరలోకం వెళ్ళాలని నా కోరిక ఉంది. ప్రభా, నేను పాపి, నేను ఒక్క మాట చెబితే నీకు పరలోక రాజ్యం ఉచితంగా ఇవ్వడానికి కష్టపడుతున్నాడు. ఈ దినమే కదా నీది, రేపు నీది కాదు. ఏ సమయం జరుగుతుందో తెలియదు. ప్రభు దగ్గరికి వస్తే దేవుడు నేను దీవించి నిత్య జీవానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఉచితంగా. ప్రభు దగ్గరికి వద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, తల్లోంచి కళ్ళు మూస్తాం, చిన్న ప్రార్థన చేస్తాం.